హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో నేను బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది 2 వేస్లో చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ తోటి అండ్ ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ కాఫీ తోటి. ఫిల్టర్ కాఫీ అండ్ ఇన్స్టాంట్ కాఫీ తోటి మనం చక్కగా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. అట్లీస్ట్ 2 to 3 hours మనకి స్టమక్ అనేది ఫిల్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. అసలు ఆకలి అనేది అస్సలు వేయదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ 200 ml వాటర్ని మనం తీసుకుంటాం దీనికోసం. అండ్ ఒక బ్లెండర్ కావాలి అండ్ బటర్ కావాలన్నమాట. నేనైతే హెరిటేజే వాడతానండి బటరు. సార్ చెప్పారు కదండి, విజియా కానీ అమూల్ కానీ హెరిటేజ్ కానీ ఏదైనా వాడచ్చు అని చెప్పి నేను ఒక 500 grams తెప్పించేసుకుని పెట్టుకుంటాను అనమాట. అదే వాడుకుంటూ ఉంటానన్నమాట. నేను 20 grams మాత్రమే బటర్ తీసుకుంటా. దీంట్లో మనకి బటర్ అనేది రోజుకి మనిషికి 20 grams తీసుకోవచ్చు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే 20 grams బటర్ అనేది చాలా ఈజీగా దీంట్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం సూప్స్ తీసుకోవాలంటే 2 సార్లు 10 grams వేసుకొని ఒక కప్లో తీసుకోవచ్చు. మనకి అట్ ఏ టైం 20 grams బటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇది చాలా బాగుంటుంది, బెస్ట్ మెథడ్ అనమాట. విఆర్కే గారి డైట్లో కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికి అసలు ఏమి ఇబ్బంది ఉండదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ది బెస్ట్ మెథడ్ వచ్చేసి సూప్స్ అనమాట. నేను అన్నిట్లో ట్రై చేసి నేను మీకు చెప్తున్నాను. నేను నేను చెప్పట్లేదండి. అన్నిట్లో ట్రై చేసిన తరువాతే నార్మల్ వాటర్తో వేసుకుంటే కోకోనట్ ఆయిల్ తీసుకుంటే చాలా కష్టం అనమాట. నార్మల్ వాటర్తో కోకోనట్ ఆయిల్ తీసుకుంటే చాలా చెత్తలాగా ఉంటుంది అనమాట. అస్సలు బాగోదు, అసలు తాగబుద్దు కాదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ జీరా వాటర్లో కొంచెం పర్లేదు, కాకపోతే నిమ్మకాయ అనేది ఖచ్చితంగా పిండుకోవాలి. నార్మల్ వాటర్లో కానీ జీరా వాటర్లో కానీ కోకోనట్ ఆయిల్ వేసుకొని తాగాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు నిమ్మకాయ పిండుకుంటేనే కొంచెం అదోలాగా అనిపిస్తుంది. కానీ డైలీ అనేది తాగలేము అనమాట. విఆర్కే గారి డైట్ అనేది ఈజీ అని అయితే నేను చెప్పను, కానీ ఈజీ మెథడ్స్ మీ అందరు ముందుకు తీసుకురావాలి. మంచి మంచి రెసిపీస్ తోటి చక్కగా కడుపు నిండా మీరు తినేలాగా చెయ్యాలి అని నా ఉద్దేశం అనమాట. ఆ తర్వాత వెయిట్ తగ్గిన తర్వాత వెయిట్ కంట్రోల్ చేసుకోవడం అనేది మీ బాధ్యత. నేను కంట్రోల్ చేసుకోవడం నా బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళదే అండి. మేమైతే రెసిపీస్ పెట్టడానికి అయితే పెడతాము, బట్ అది కరెక్ట్గా చేసే పద్ధతి అనేది మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా విఆర్కే గారి డైట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఒక్కసారి మీరు ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ట్రై చేయండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకసారి రెసిపీ అనేది ఏంటో చూసేద్దాం. మనకి మెథడ్ 1 ఫిల్టర్ కాఫీ తోటి చూద్దామండి. ఇక్కడ 2 glasses వాటర్ తీసుకుంటున్నాను అండ్ స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నేను 2 glasses వాటర్ ఎందుకు తీసుకున్నానంటే మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కలిపి అనమాట. అందుకే నేను 2 glasses వాటర్లో 2 spoons కాఫీ పౌడర్ అంటే ఫిల్టర్ కాఫీ పౌడర్ వేస్తున్నాను. ఇలా 2 spoons వేసేసిన తర్వాత మంచిగా కలిపేసేసుకొని మనకి చక్కగా బాయిలింగ్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes దాకా కూడా మనకి బాయిలింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇట్లా మనకి మంచి అరోమా అనేది వస్తుంది అనమాట. మనకి ఆ కాఫీ పౌడర్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి వాటర్లోకి వచ్చేస్తాయి. ఇన్స్టాంట్ కాఫీకి అండ్ ఫిల్టర్ కాఫీకి నాకు డిఫరెన్స్ ఏం తెలియదు, ఎందుకంటే నాకు కాఫీ టీలో అలవాట్లేదు కాబట్టి నాకు అది డిఫరెన్స్ అయితే తెలియదండి. ఇక్కడ మనం ఇలా కాసేసుకున్న దాన్ని నేనైతే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫిల్టర్ కాఫీతో చేసుకున్న దాన్ని ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకున్నాను దీంట్లోకి. నేను ఇక్కడ హెరిటేజ్ బటర్ అనేది యూజ్ చేస్తున్నాను. మా హస్బెండ్కి నాకు కలిపి నేను 40 grams బటర్ అయితే తీసుకుంటున్నానండి. 40 grams బటర్ తీసుకున్న తర్వాత ఆ బటర్ని మనం బాయిలింగ్ చేసుకున్న ఆ వాటర్లో వేడిగా ఉన్నప్పుడే మనకి అందులో వేయాలని గుర్తుపెట్టుకోండి. వేడిగా ఉన్నప్పుడే వేస్తేనే మనకి బటర్ అనేది కరుగుతుంది అండ్ మనకి బుల్లెట్ కాఫీ అనేది అవుతుంది. మీరు వేడిగా వేయకుండా చల్లారిన తర్వాత వేస్తే మనకి బటర్ అనేది ఫామ్ అవ్వదని, మనకి బటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అది బుల్లెట్ కాఫీ అవ్వదండి. అది టేస్ట్ అస్సలు బాగోదు. మీరు మిక్సీలో వేసుకున్నా సరే ఫస్ట్ చల్లారక ముందే బటర్ అనేది యాడ్ చేయండి. ఆ తర్వాత మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీలో తిప్పుకోండి. కొంచెంగా బ్లెండ్ చేసుకోండి. ఇట్లా మనకి నేను 2 cupsలో పోసుకున్నాను అనమాట. ఇట్లా మనకి సర్వ్ చేసుకోవడమే కప్స్లోకి. మెథడ్ 2 అండి, ఇన్స్టాంట్ కాఫీ పౌడర్ తోటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందులో మనకి హాట్ వాటర్ అనేది కాసేసుకోవాలి. వేడిగా ఉన్న
వాటర్ తీసుకోవాలి. దాంట్లోకి మనకి 20 గ్రామ్స్ బటర్ అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను కాబట్టి 20 గ్రామ్స్ వేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక బ్రాండ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ బ్రాండ్ అనేది నేను డైలీ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బ్రూ కాఫీ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ రెడ్ టర్టిల్ అనేది నాకు ఆఫర్లో వచ్చిందని తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇది బ్లెండర్ అనమాట. నేను కెంట్ బ్లెండర్ ఎప్పుడో తీసుకున్నానండి, దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఈ బ్లెండర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి బుల్లెట్ కాఫీకి. ఖచ్చితంగా మీరు కావాలి అనుకున్నట్లయితే తీసుకోండి, లేదా మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకుంటే ఖచ్చితంగా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలండి. ఇదైతే మనకి వేడిగా ఉన్నప్పుడే ఈ బ్లెండర్తో చక్కగా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఏదైతే బటర్ ఉందో అది కరిగేదాకా కూడా మనకి బ్లెండ్ చేసుకోవాలి, అంతే అండి. వేడివేడిగా కాఫీ సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అనేది ఎలా చేసుకోవాలో. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరందరూ కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి ఓన్లీ కడుపు అనేది ఫిల్గా ఉంచడమే కాదండి, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటారా, అది కూడా నేను మీతో చెప్తాను. ఎందుకంటే మనకి ఇది విఆర్కే గారి డైట్లో లేకపోయినా, విఆర్కే గారి డైట్లో ఉన్నా సరే, ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకు అసలు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. స్టమక్ అనేది ఫిల్ అయిన ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ 2 to 3 అవర్స్ అంటే మనం ఒక 10ంటికి చేసామనుకోండి, 3 గంటల దాకా ఈజీగా ఉండొచ్చు. అంటే 1 దాకా, 1కి తర్వాత లంచ్ చేసేస్తాం కదా ఎలాగో. అట్లా నార్మల్గా విఆర్కే గారి డైట్లో లేని వాళ్ళు కూడా మనకి ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు. చాలా బెస్ట్ 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 మనకి బ్రేక్ఫాస్ట్లో ఒకటి అని చెప్పచ్చు అనమాట. ఇంకా ముందు ముందు వీడియోస్లో మనకి అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.